మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇతను చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని మరి దారుణంగా దూషిస్తూ బైబిల్ని తప్పుపడుతూ బైబిల్ని బూతుల పుస్తకం అని రకరకాలుగా మరి తన మనసులో ఏదో ద్వేషం కక్ష ఉన్నట్లుగా అది బయట పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రవీణ్తో ఒక ఛానల్ వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు. అంటే ప్రవీణ్ చెప్తున్న వివరణను బట్టి బైబిల్ బూతుల పుస్తకం అని, బైబిల్లో దేవుడు లేడని, బైబిల్ ఈ సమాజానికి ఇప్పటి కాలానికి పనికిరాదని ఇలా చెప్తున్న వైనంలో ఆయన ఏం చేశాడంటే, హిందూ గ్రంథాల్లో ఉన్న అనేక సందర్భాలు అంటే బూతు వచనాలుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ చదివి వినిపించి, మరి మీ గ్రంథాల్లో ఇన్ని బూతులు పెట్టుకుని ఇతర గ్రంథాల మీద లేకపోతే ఇతర మతం మీద పడడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అడగడం జరిగింది. దానికి ప్రవీణ్ ఏం సమాధానం చెప్తున్నాడో అది ఒకసారి చూద్దాం. శివుడు పార్వతీదేవితో సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది. శివుడు తన వీర్యం యోనిలో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు. దీనికి సమాధానం చెప్పండి. ఇకపోతే అది హిందువులు అడగండి. ఇకపోతే దేవుళ్ళలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం. జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన స్కంద విష్ణుచే మానభంగం చేయబడింది. శివపురాణం. శంఖచూడిని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది. బ్రహ్మ వైవర్త పురాణం. ఆ బ్రహ్మ తన సొంత కూతురుని మానభంగం చేశాడని అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది. భాగవత పురాణం. బ్రహ్మ పరిణామాడు బ్రహ్మ పురాణం. మరి ఈ గ్రంథాల్లో కూడా ఉంచుకొని మీరు ఎదుటి గ్రంథాల్లో చూడండి. ఆయన చదివి వినిపిస్తుంటే ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. వాళ్ళని అడగండి. ఎవరిని అడగాలి? అసలు ఎవరిని అడగాలి? నువ్వు క్రిస్టియానిటీలోంచి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పి హిందూ మతంలోకి వెళ్ళావు. హిందూ మతంలో ఏముందని వెళ్ళావు? గతంలో ఎప్పుడో కూడా డైరెక్ట్గా నేను ఫోన్లో ఇతనితో చాలా వాదించాను. నువ్వు హిందూ మతంలో ఏముందని వెళ్ళావు? హిందూ మతంలోకే వెళ్ళావు కాబట్టి అందులో ఏముందో మాకు చెప్పాలి. గతంలో నేను డిబేట్కి రమ్మని కూడా చెప్పాను. బైబిల్ మీద హిందూ గ్రంథాల మీద మనం డిబేట్ చేద్దామని కూడా చెప్పాను. చెప్తే హిందూ గ్రంథాల్లో ఏముందో నాకు తెలదు, పండితులు వచ్చి చెప్తారు అన్నారు. పండితులు వచ్చి చెప్పే పాలం అయితే హిందూ గ్రంథాల్లో నీకు ఏముందో నీకు తెలియలేనప్పుడు నువ్వు హిందూ మతంలోకి ఎలా వెళ్ళావు? ఇప్పుడు ఇందులో తప్పులు ఉన్నాయి అని ఇది విడిచిపెట్టా అందులోకి వెళ్ళావు కాబట్టి అందులో ఏముందో చెప్పాలిగా. ఇందులో తప్పులు ఉన్నాయి అంటున్నావు, ఓకే ఆలోచన చేద్దాం, తప్పులు ఉన్నాయో లేదో చూద్దాం. మరి అందులో ఏముందని వెళ్ళావు అని అడిగితే ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి తన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు గతంలో నేను అడగడం కాదు, ఈ రోజున ఆ యాంకర్ గారు కూడా అడిగారు. ఏమనంటే, మరి ఈ గ్రంథంలో ఇన్ని పెట్టుకుని నువ్వు అవతల మతాన్ని ప్రశ్నించడం ఏంటి అని అడుగుతుంటే వాళ్ళని అడగాలంటున్నారు. ఎవరిని అడగాలి? మరి నువ్వు హిందువు కాదా? నువ్వు క్రైస్తవ్యంలోంచి హిందూ మతంలోకి వెళ్ళలేదా? నువ్వు క్రైస్తవ్యంలోంచి హిందూ మతంలోకి వెళ్ళలేదు నేను అంటే కనుక నిన్ను అడగవలసిన అవసరం లేదు. కానీ నువ్వు హిందుత్వంలోకి వెళ్ళి హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ హిందూ దేవుళ్ళు గొప్పవాళ్ళని చెప్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉన్నావు. కాబట్టి అక్కడ ఏముందో చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. అదే ఆ యాంకర్ గారు అడగడం చాలా బాగా నచ్చింది నాకు. అందుకే దీని మీద నేను వీడియో చేస్తా ఉన్నాను. ఇంకా ఏమంటాడు చూడండి. నా సొంత మాటలు కాదు ఇవన్నీ. రామాయణం, శివపురాణం, బ్రహ్మపురాణం, దేవి భాగవతాల్లో, హరివంశం, విరుక్తం, మహాభారతం, హరివంశం పొందుపరిచినటువంటి ఆ గ్రంథాల్లో చదివి వినిపించాను. అయిపోయింది కదా. మీరు అవి వాళ్ళని అడగాలంటే ఎవరిని అడగాలి? ఒక నిమిషం చెప్పేది కదండి. ఇప్పుడు కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా, గురువులు ఉన్నారు కదా, వాళ్ళు మీరు కూర్చోబెట్టి అడగండి. వాటి మీ ప్రతి ఒక్క దానికి ఒక గంటలో ఆ సమాధానం వచ్చేది కాదు. వాళ్ళు చెప్తారు, నాకు తెలియదు ఫస్ట్. సెకండ్, ఇప్పుడు ఇవన్నీ నేను అవన్నీ కూడా హిందుత్వంలో పండితులు ఉంటారు కదా, వాళ్ళని అడగాలంట. ఈ ప్రశ్నల కంటే ఒక గంటలో సమాధానం వచ్చేది కాదట. బైబిల్ మాత్రం వీడు ప్రశ్న వేసేస్తే మేము వెంటనే చెప్పేయాలి. వీడు బుక్ రాసేసి ఊళ్ళో అంట పంచిపెట్టేస్తే పాస్టర్లు నిలదీసి అడిగేస్తే వాళ్ళు మాత్రం వెంటనే చెప్పేయాలి. ఇప్పుడు వీటికంట వెంటనే సమాధానం రాదట. మరి ఎప్పుడు వస్తుంది సమాధానం? ఎప్పుడు వస్తుంది అంటే సమాధానం వస్తుందా లేదనేది అతనికి తెలుసు. అసలు సమాధానం ఉందా లేదో కూడా అతనికి తెలుసు. మనం అడిగే ప్రశ్నలు దేనికి కూడా వాళ్ళ దగ్గర సమాధానాలు లేవని తెలిసే మాకు తెలీదు, వీళ్ళందరూ ఇంతే. ఏమంటారు తెలుసా? హిందూ గ్రంథాల నుంచి ఏమైనా ప్రశ్నలు అడిగితే మా పండితులు చెప్తారండి అంటారు.
ఎవరు ఆ పండితులు? పోనీ తీసుకొచ్చి వాళ్ళైనా లైవ్లో కూర్చోబెట్టి దీని సమాధానం ఇది, దీని సమాధానం ఇది చెప్పచ్చు కదా. గతంలో ఒక ఆయన పండితుడు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని బ్రహ్మ తన కూతురుతో మరి ఇలాగా సంభోగం చేశాడు అని చెప్పేసి అడుగుతుంటే అతనేమంటాడంటే సరస్వతితో సంభోగం చేయడం అంటే చదువు వెనకాల పరిగెట్టాడు అన్నారు. అంటే అప్పటికి చదువు లేదనమాట బ్రహ్మకి. అంటే అప్పటికి విద్య లేనివాడుగా ఉన్నాడనమాట అండి, పామరుడుగా ఉన్నాడనమాట అండి. కొంతమంది ఏమో సంభోగం చేశారు అని చెప్పేసి వాళ్ళ పండితులు చెప్తుంటే, కొంతమంది ఏమో చదువు వెనకాల పరిగెట్టాడు ఇలాగా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప సూటి అయిన జవాబులు ఎప్పుడూ కూడా వీళ్ళ గ్రంథాల్లోంచి వీళ్ళ దగ్గర నుంచి రావు. వీళ్ళకి చిత్తశుద్ధి అంటూ ఉంటే, న్యాయంగా ప్రశ్నిస్తున్నాను నేను, అన్యాయంగా కాదు, చిత్తశుద్ధి అంటే ఉంటే, మనసులో ఏమైనా న్యాయం, ఏదైనా ధర్మం అనేది ఏదైనా ఉంటే, ఇతర మతాలను దూషించడం కాదు, ఇతర మతాలను ద్వేషించడం కాదు, తప్పులున్నాయేమో పట్టుకుందామన్న ఉద్దేశంతో తీసి అక్కడ ఏమి లేకపోయినా సరే వక్రీకరించి మాట్లాడడం కాదు. మీరు ఏ ప్రశ్న అయితే వేస్తున్నారో మేము చిత్తశుద్ధితో ఎప్పుడూ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పండితులు వస్తారు, మాకు పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు, వాళ్ళు వస్తారని ఎప్పుడు ఇలాంటి కలబలు కబుర్లు మేము చెప్పం. మేమే సమాధానం చెప్తాం, మేమే మిమ్మల్ని ఎదుర్కొంటాం. కానీ మేము వేసిన ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పండి. ఎందుకంటే సోషల్ మీడియాలోకి మీరే వచ్చి మీరు ప్రశ్నిస్తున్నారు కనుక. ఇప్పుడు పండితులను మేము ఎందుకు అడగాలి? పండితులు వాళ్ళేమి బైబిల్ మీద ప్రశ్నలు వేయట్లేదు, పండితులు వాళ్ళు బైబిల్ని వక్రీకరించట్లేదు, బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ అది ఇది అని చెప్పేసి వాళ్ళేమి తప్పుడు పదాలు కానీ యేసుక్రీస్తు ప్రభువారి మీద కానీ బైబిల్ మీద కానీ వాళ్ళు తప్పుడు దోషంలో తప్పుడు పదాలు వాళ్ళేం మాట్లాడట్లేదు. వాళ్ళని మేము గౌరవిస్తున్నాం. వాళ్ళు బైబిల్ని కానీ క్రీస్తుని కానీ క్రైస్తవులను కానీ మరియ తల్లిని కానీ ఎవరు ఎప్పుడూ ఎటువంటి మాట అనలేదు. కాబట్టి వాళ్ళని అడగవలసిన ప్రశ్న మాకు లేదు. మీరే సోషల్ మీడియాలోకి వచ్చి పదే పదే యేసుక్రీస్తు మీద బైబిల్ మీద తప్పుడు పదాలు మాట్లాడుతున్నారు. కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత, ఇదిగో నేను ఎక్స్ క్రిస్టియన్ అంటున్నాడు ఒకడు, ఇంకొకడు అంటున్నాడు ఇంకొక రకంగా, రకరకాల పేర్లు పెట్టుకుని వస్తూ ఉన్నారు. బైబిల్ మీద దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో మరి ఆ ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు ఇచ్చుకుని డబ్బులు సంపాదించుకోవడానికి ఇతర మతం మీద పడుతున్నారనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇతర మతం మీద పడుతున్నారు కాబట్టి మీ మతం మీద వచ్చే నిందలకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ పండితులు చెప్తారట, ఏం చెప్తున్నాడో చూడండి. బూతులను నేను ఒప్పుకుంటా. బూతులు మీరు ఏమైతే చెప్పారో, మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు నేను అవన్నీ కూడా బూతులను నేను ఒప్పుకుంటా. బూతులు మీరు ఏమైతే చెప్పారో, మీరు చెప్పిన దాని అదండి. హైందవ సహోదరులారా, మరి ఈ ధర్మరక్షణ కోసం పోరాడుతున్న పోరాట యోధులారా, మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఈ ఛానల్ ద్వారా, ఈ లైవ్లో లేకపోతే ఈ ఛానల్ ద్వారా ఈ ఇంటర్వ్యూలో ఆయన డిక్లేర్ చేసిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే చదివారో అవన్నీ బూతులే, నేను ఒప్పుకుంటున్నాను, అవన్నీ బూతులే అన్నారు. అంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు డైరెక్ట్గా ఇచ్చిన కొటేషన్ ఏంటంటే, డైరెక్ట్గా ఇచ్చిన ఆయన సందేశం ఏంటంటే, హిందూ గ్రంథాల నిండా బూతులు ఉన్నాయి అని మాత్రం ఆయన ఒప్పుకున్నారు. మరి అలాంటప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని నేను అడుగుతున్నాను, మరి అలాంటప్పుడు బైబిల్లో బూతులు ఉన్నాయి అందుకే నేను వదిలేశాను క్రైస్తవ మతాన్ని అనడం ఎంతవరకు సమంజసం? నువ్వు వెళ్ళిన దాంట్లో కూడా బూతులు ఉన్నాయని ఒప్పుకుంటున్నావు, ఆ గ్రంథాల నిండా బూతులు ఉన్నాయి, ఆ గ్రంథాల నిండా తీసి తరిచి చూస్తే బూతులు ఉన్నాయి. ఇక్కడ నేనేమంటానంటే, హైందవ క్రైస్తవ సహోదరులకు నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, ఈ రోజున క్రైస్తవ్యంలో బూతులు ఉన్నాయని హైందవత్వంలోకి వెళ్ళడం, హైందవత్వంలో బూతులు ఉన్నాయని క్రైస్తవ్యంలోకి రావడం కాదు. హైందవ గ్రంథాలు కానీ, క్రైస్తవ బైబిల్ కానీ, లేకపోతే ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ ఆధ్యాత్మిక కోణంలో అనేక కోణాల్లో మాట్లాడుతూ ఉంటాయి. అలా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే లోతు కూతురులతో తప్పు చేయలేదా అంటారు. దానికి కారణం నేను చెప్తాను. అలాగే హైందవ పండితులు కూడా బ్రహ్మ తన కూతురుతో ఇలా చేశాడు కదంటే దానికి ఒక కారణం చెప్తారు, తప్పేం కాదు. కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక కోణాల్లో ప్రతి గ్రంథాన్ని కూడా ఆధ్యాత్మిక కోణాలతో చూస్తే తప్ప గ్రంథం యొక్క పరిస్థితులు మనకు అర్థం కావు. కాబట్టి గ్రంథంలో ఇక్కడ ఈ మాట ఉంది, గ్రంథంలో అక్కడ ఆ మాట ఉంది అని చెప్పేసి తెలియని మాటలు తీసుకొచ్చేసి మాకు గ్రంథాలు తెలిసిపోయినాయి అని చెప్పేసి ఆ మతాన్ని దూషించడం, ద్వేషించడం, అది అంతకంటే వెర్రితనం ఇంకొకటి ఉండదు. ఒక క్రైస్తవుడు వెళ్ళి హైందవ గ్రంథంలో ఇది ఉంది కదా, ఇది తప్పే కదా, ఇది ఎంత పాపం, ఎంత భూతు అనడాన్ని నేను ఒప్పుకోను. అలాగే ఒక హైందవుడు కానీ లేకపోతే ఇతర మతస్థుడు కానీ బైబిల్లో పలానా చోట ఎలా ఉంది కదా, ఎంత పాపం, ఎంత తప్పు, వీడు దేవుడా, అలాగెలాగా అని చెప్పి దుర్భాషలాడడం మహాఘోర పాపం, ఇది తప్పు.
ఎందుకంటే ఆ గ్రంథం యొక్క పరిమితి, ఆ గ్రంథం రాసిన విధానం, లేకపోతే అక్కడ చరిత్రలో ఏ సందేశం ఆ రచయిత ఇవ్వాలనుకుంటున్నాడో పూర్తి వెనక ముందు సందేశాలు అర్థం చేసుకోకుండా ఏ గ్రంథాన్ని ఎవరు దూషించకూడదు, ద్వేషించకూడదు. పరమత సహనం కలిగి ఉండాలి. ఇది నేను ఇచ్చే సందేశం. కాబట్టి ఈ రోజున ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ, లేకపోతే కరుణాకర్ సుగున్ కానీ, లలిత్ కుమార్ గారు కానీ, భాస్కర్ రాజు గారు కానీ, లేకపోతే ఇతరితర కొన్ని సంస్థల వాళ్ళు కానీ బైబిల్ మీద పడి 24 గంటలు మీరు దుర్భాషలు ఆడటం, బూతులు తిట్టడం వల్ల మీ అజ్ఞానం బయటపడుతుందే తప్ప అది మీకు జ్ఞానమని మీరు ఉప్పొంగిపోతున్నారు తప్ప అది మీ అజ్ఞానమే, మీ అవివేకమే అనే విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే బైబిల్ని టార్గెట్ చేస్తారో యువతలో ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే, మరి మీ రామాయణంలో ఏముంది, భారతంలో ఏముంది, భగవద్గీతలో ఏముంది, శివపురాణంలో ఏముంది, మీ గ్రంథాలన్నింటిలో ఇవన్నీ ఉన్నాయి కదా అని చూపించడంలో వీళ్ళు కూడా ముందుకు వస్తారు. అప్పుడు ఈ గ్రంథంలో మీరు చూపిస్తూ ఉంటారు, ఆ గ్రంథంలో వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇవి రెండూ కలిపి బజార్ను పడతాయి. నలుగురు 4 విధాలుగా హిందూ గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయంట, తెలియనోడు కూడా తెలుస్తుంది ఈ రోజున. బైబిల్లో ఇవన్నీ ఉన్నాయంట, తెలియనోడు కూడా తెలుస్తుంది ఈ రోజున. అంత అవసరం అంటారా? ఇక్కడ మతాల మధ్య చిచ్చు రేపుకోవడం కాదంటారా? అన్నదమ్ముల్లో కలిసి ఉండే, స్నేహితులుగా ఉండే మనుషుల్ని విడగొట్టడం కాదంటారా? మీ గ్రంథాలు మేము గౌరవించాలి, మా గ్రంథాలు మీరు గౌరవించాలి, అవసరమైతే మీ దేవుడిని మేము గౌరవించాలి, మా దేవుడిని మీరు గౌరవించాలి. ఇలా గౌరవప్రదంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు ముందుకు సాగిపోతే గనక అసలు ఈ భారతదేశంలో ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్నప్పుడే మన దేశం బాగుంటుంది. కాబట్టి ఇలాంటి నేను ఎక్స్ క్రిస్టియన్ని, నేనేదో బైబిల్ని పరిశీలించేశాను, నాకు అన్నీ తెలిసిపోయినాయి, నువ్వు ఎవడెవడో పుస్తకాలు చదివేసేసి అందులో ఉన్న కాపీ కొట్టేసేసి ఆ వచనాలు తీసేసుకుని ఏవో రాసేసి బుక్లెట్ తయారు చేసి ఊరంతా పంచిపెట్టేసేసి ఏదో మత విద్వేషాలు రేపడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప దానివల్ల నీ గూగుల్ పే, ఫోన్పేలో డబ్బులు వస్తాయనే ఆశతో నువ్వు పనిచేస్తున్నావా తప్ప అది ధర్మరక్షణ కాదు, ధర్మ పోరాటం అంతకంటే కాదు. ఇంకా సంతోషంగా, సమాధానంగా అందరూ ఐక్యతగా కలిసి ఉండే మనుషుల మధ్య చిచ్చు పెట్టడమే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇదిగో బైబిల్లో బూతులు ఉన్నాయంటున్న ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు హిందూ గ్రంథాల్లో కూడా బూతులే ఉన్నాయి అని ఈ వీడియోలో ఒప్పుకున్నారు. కాబట్టి బైబిల్లో బూతులు ఉన్నాయి, హిందూ గ్రంథాల్లో బూతులు ఉన్నాయి. ఏ మతంలోంచి ఏ మతంలోకి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు అతను ఏం చేయాలి? బైబిల్లో బూతులు ఉన్నాయని హిందుత్వంలోకి వచ్చాడు, ఇప్పుడు హిందుత్వంలో బూతులు ఉన్నాయంటాడు. మరి ఏ మతంలోకి వెళ్తాడో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పిన విషయాల్లో ఏదైనా మీకు అభ్యంతరం కలిగితే దాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అందరికీ వందనాలు.